సాధారణంగా ఏ శుభకార్యంలోనైనా ముందుగా పసుపు గణపతిని చేసి పూజ ప్రారంభిస్తారు. కాని వినాయక చవితి రోజు మాత్రం మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 21 రకాల పత్రితో పూజిస్తారు. దీనినే ఏకవింశతి పత్రి పూజ అంటారు. అయితే ఈ 21 రకాల ఆకులన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి. 9 రోజుల పాటు ఆ ఆకులను ఇంట్లో పెట్టుకుంటే అవి గాలిని శుద్ధి చేసి మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయి. ఇక నవరాత్రులు గణనాథుణ్ణి పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దాని వెనుక కూడా ఓ కారణం ఉంది. వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 21 రకాల పత్రికి ఆ కీటకాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. ఆ ఆకులు బ్యాక్టీరియాను తొలగించి నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. ఈ 21 పత్రాల గురించి వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. ఒకటి మాచీపత్రం. దీనిని తెలుగులో మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడే వారిపై ఈ ఆకులు మంచి ప్రభావం చూపిస్తాయి. బృహతి పత్రం. దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని 2 రకాలుంటాయి. ఈ చెట్టుకు తెల్లని చారలుండే పళ్లుంటాయి. ఈ ఆకులు జీర్ణం, గుండె, చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. ఇవి శివుడికి, శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఈ ఆకులు డయాబెటీస్, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగలవు. 4 దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. తెల్లగరిక, నల్లగరిక అని 2 రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. గాయాలు, ఎలర్జీలు, ఉదర సంబంధిత సమస్యలను నివారించే గుణం దీనికుంది. 5 దుత్తూరపత్రం. దుత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ముళ్లతో కాయలు, వంకాయ రంగు పువ్వులు ఉంటాయి. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది. 6 బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలుంటాయి. ఇవి జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలవు. 7 అపామార్గపత్రం. దీనిని ఉత్తరేణి అంటారు. గుండ్రంగా ఉండే ఈ ఆకులు శివునికి ఇష్టమైనవిగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. 8 తులసీపత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడుతారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు తులసి ఆకులు ఉపయోగపడతాయి. అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా తులసి. 9 చూతపత్రం. చూతపత్రం అంటే మామిడాకు. మామిడాకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేకుండా పండుగ వాతావరణం కనిపించదు. మామిడాకులు రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లను తగ్గించడంతో పాటు కీటకాలను ఇంట్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుంటాయి. 10 కరవీరపత్రం. దీనినే గన్నేరాకు అంటారు. గన్నేరు చెట్టుకు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పువ్వులుంటాయి. దేవతార్చనలో గన్నేరు పువ్వులను ఉపయోగిస్తారు. క్యాన్సర్, ఆస్తమా నివారణకు గన్నేరు పత్రం ఉపయోగపడుతుంది. 11 విష్ణుక్రాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాపక శక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఈ ఆకులు ఉపయోగపడతాయి. 12 దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మాకు. దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుంది. 13 దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ చెట్టుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు దేవదారు ఆకులు ఉపయోగపడతాయి. 14 మరువక పత్రం. దీనిని వాడుక భాషలో దవణం, మరువం అని కూడా అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతూ ఉండడం ఈ పత్రం ప్రత్యేకత. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు పనిచేస్తుంది. 15 సింధువార పత్రం. సింధువార పత్రాన్ని వావిలాకు అని కూడా పిలుస్తారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు వావిలాకులు ఉపయోగిస్తారు. 16 అర్కపత్రం. దీనినే జిల్లేడు అంటారు. ఈ చెట్టు ఆకులను తుంచితే పాలు వస్తాయి. శివుడి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను సమర్పిస్తారు. ఈ ఆకులు చెవినొప్పి, కాలిన గాయాలు, దగ్గు,
దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తాయి. 17 జాజిపత్రం. ఇది సన్నజాజి అనే మల్లెజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్ళు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణకు దివ్య ఔషధం. 18 గండకీ పత్రం. దీనిని దేవకాంచన అని కూడా అంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు. 19 శమీపత్రం. జమ్మి చెట్టు ఆకులనే శమీపత్రం అంటారు. విజయదశమి రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్, కుష్టు నివారణకు, దంత సమస్యలకు పనిచేస్తుంది. 20 అశ్వత్థ పత్రం. రావి ఆకులను అశ్వత్థ పత్రం అంటారు. ఆలయాల్లో వేప, రావి చెట్లకు పూజలు చేయడం మన సంప్రదాయం. ఈ ఆకుల్లో రక్తశుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరనివ్వకుండా చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. 21 అర్జునపత్రం. మద్ది చెట్టు ఆకులను అర్జునపత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇది. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు. గుండెపోటు, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది.